హాయ్ అండి, నేను నాన్ వెజ్ తిన్నాను కదా, నా కోసం వెజిటేబుల్ పలావ్ చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నాను అంటే సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఆల్ వెజిటేబుల్స్ వేసేస్తున్నాను. కుక్కర్లో చిన్న కుక్కర్ పెట్టుకున్నాను, పాన్ కుక్కరు. ఆయిల్ వేసుకున్నాను. పన్నీరు, ఆనియన్, బంగాళదుంప, గ్రీన్ పీసు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నానండి. సింపుల్గా ఈజీగా అన్నీ ఒకసారి వేసుకుంటున్నాను, వేగిపోతుంది. కొంచెం వేగాలి. ఇక పచ్చివాసన పోయేటట్లు వేసుకోవడం. వేస్తున్నప్పుడే కొంచెం అల్లం కొంచెం వేసుకున్నాను. బిర్యానీ మసాలా, కొంచెం కారం, మనం ఎంత రైస్ వేసుకుంటాం సరిపడిగా ఉప్పు వేసుకున్నాం. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం రైస్ వేసుకుని 2 విజిల్స్ వస్తే ఆపేయడమేనండి. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయండి అందులో. నా దగ్గర పన్నీర్ కొంచెం ఉంటే అవి కూడా కట్ చేసి వేసుకున్నాను. అక్కడక్కడ పన్నీర్ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా కొంచెం వేగాలి, సిమ్లో పెట్టుకుందాం. మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. 1/2 గ్లాస్ రైస్ వేస్తానండి. గ్లాసున్నర వాటర్ వేస్తే సరిపోతుంది. బాస్మతి రైస్ ఏం వేసుకోలేదు, నార్మల్ రైస్ వేసుకుంటున్నాం. అన్నీ సరిపోయి, సాల్ట్ కూడా సరిపోయింది. ఇప్పుడు విజిల్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వస్తే ఆపేయడమేనండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఉంటే మనకి తినాలనిపిస్తుంది కూడా. కుక్కర్ విజిల్ అనేది వస్తుందండి. కాసేపు అయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసుకోండి. ఇక ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసానండి. చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెజ్ పలావ్ రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుందండి. కుక్కర్లో 2 విజిల్లు పెట్టుకుంటే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఓకేనండి, బాయ్ అండి.